రావట్లే, డబ్బులు లేవు, భయం వేస్తుంది. కోరికలు ప్రజలకు ఇచ్చిన మాట చూస్తే ఎగ్గొడతాకైతే అన్నిటికీ భయం. ప్రజలకి నోటి మాటతో ఎగ్గొట్టేస్తారు, చెప్పేప్పుడేమో అరిచేతిలో వైకుంఠం చూపిస్తారు. అధికారం వచ్చిన తర్వాత ఈ రకమైనటువంటి దిగజారుడు మాటలు, దిక్కుమాలిన మాటలు మాట్లాడి ప్రజల్ని ఏమార్చాలని చూస్తారు. అప్పు చేయడానికి మాత్రం భయం లేదు, బెరుకు లేదు, బరి తెగింపు. అంటే ఈ 1,47,000 కోట్లు ఇప్పుడు దాకా చేసిన అప్పు ఒక తంతు అయితే, ఒక ఎత్తు అయితే, రేపో మాపో చేయబోతున్నటువంటి మైనింగ్ డిపార్ట్మెంట్ని తాకట్టు పెట్టి 1,91,000 విలువైన కోట్ల విలువైన 1,91,000 కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తుల్ని, సంపదని ఒక ప్రైవేటు వ్యక్తులకి 436 గనుల్ని తాకట్టు పెట్టే పద్ధతి, ఇంతకన్నా దగుల్బాజీ పద్ధతి, ఇంతకన్నా రాజ్యాంగానికి వ్యతిరేకమైనటువంటి, రాజ్యాంగ విరుద్ధమైనటువంటి అప్పు చేసే పద్ధతి ఈ దేశంలో మొట్టమొదటిసారిగా వీళ్ళు కనుగొన్న స్థితి చూస్తే, ఎన్నికల ముందేమో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలో మొదటి నెంబర్ 1గా నుంచోబెడతానని చెప్పినటువంటి డబ్బాలు కొట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇవాళ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా, అప్పుల్లో నెంబర్ 1గా నిలబెట్టేదానికి శరవేగంగా, తీవ్రంగా వీళ్ళు ప్రయత్నాలని చేస్తున్న పనుల్ని తీవ్రంగా ఖండిస్తూ ఈ అప్పులు ఆపమని చెప్పని, ప్రజలకు ఇచ్చిన మాటల్ని నిలబెట్టుకోమని చెప్పని డిమాండ్ చేస్తాం. గొప్పగా చేస్తాం, అప్పులు తీరుస్తాం, అప్పులు చేయకుండా సంపద సృష్టిస్తామని చెప్పినటువంటి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక్క సంపద లేదు. అమరావతి పేరుతో 56,000 కోట్లు, 50,000 కోట్ల పైచిలకో ఇప్పుడుకి చేశారు. మరోలా ఇంకొక 50,000 కోట్లకి టెండర్లు పిలుస్తామని చెప్తున్నారు. అదొక 1,00,000 కోట్లు. అంటే రాష్ట్రం అంటే అమరావతి మాత్రమే, అమరావతికే 1,00,000 కోట్లు టెండర్ పిలుస్తున్నామని చెప్పేటువంటి గొప్పగా చెప్తున్నారు వీళ్ళు. మళ్ళీ తగుదనమ్మా, ఇది సరిపోదని మరొక 44,000 ఎకరాలు తీసుకుంటారండి. మరి ఆ 44,000 ఎకరాలకి అభివృద్ధికి డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారు? అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా ప్రాంతాలందరినీ కూడా ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఈ బిల్డప్ పెద్దపేళ్ళ ఓల్డ్ బిల్డప్ బాబాయ్ కానీ, ఈ చిన్న బిల్డప్ బాబాయ్ కానీ, వీళ్ళిద్దరూ, ముసలి బిల్డప్ బాబాయ్, చిన్న బిల్డప్ బాబాయ్ ఇద్దరు ఇంత గొప్ప గొప్ప మాటలు చెప్పి వాళ్ళ ఒక్క పథకానికి అవసరం అంటే డబ్బులు కేటాయించకుండా, ఒక్క పథకం అమలు చేయకుండా, కనీసం రాష్ట్రంలోని పేద మధ్యతరగతి వర్గాలకి సంబంధించి ఆరోగ్యశ్రీని కూడా వాళ్ళు ఉచితంగా, ఆర్థిక భారం పడకుండా దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం ఆదుకుంటున్నటువంటి తీరుని, అంటే ఆరోగ్యశ్రీని కూడా నీరుగార్చినటువంటి పరిస్థితి. పిల్లల చదువులు, కాలేజీలకి చెల్లించాల్సిన డబ్బులు కట్టరు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఫీజులు చెల్లించరు. మరి పేద మధ్యతరగతి వర్గాలను ఎలా మీరు ఉద్ధరిస్తారు? అంటే వాళ్ళ ఓటుకి మోసపు మాటలు చెప్పి ఓట్లు వేయించుకుని అధికారాన్ని పొంది మీ సంపద పెంచుకునేటువంటి పరిస్థితి ఇవాళ కనపడుతుంది. ఎన్నికలకు ముందు